హాయ్ అండి. అందరూ బాగున్నారు గదా! మేమైతే మళ్ళీ ఓప్రాకి వెళ్తున్నాము. చూస్తున్నారు గదా! ఓప్రాకి వెళ్ళే రోడ్ ఇది. మేము వెళ్తున్నాము. మేమైతే కార్‌లో పోతున్నాము. మా కోయేట్ వాళ్ళది అక్కడ ముందు వెళ్తున్నారు కారు. అదే మా కోయేటోళ్ళు. మా కోయేట్ మా బావ వాళ్ళ కొడుకు. వాళ్ళు తీసుకుపోతున్న మా బావ వాళ్ళు లండన్‌లో ఉన్నారు. అయితే చూసినారు కదా! ఇది ఓప్రా. ఇంగ దగ్గరికి వచ్చేసినాం మేము. అంటే ఊరు బయటకి సిటీ నుంచి ఒక గంట ఒక గంట ప్రయాణం ఉంటది బయట ఊరు బయట. చూసినారు కదా! ఊరు బయట కూడా ఇట్లా ఎడారులలో ఇట్లా ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినారు. అవేంటివో కాదు, అవి ఖర్జూరపు చెట్లు. ఇది ఇక్కడ ఒక పొలాలు పెట్టినారు ఇల్లు. పంటలు పెడతారు. మా బావ వాళ్ళైతేన చూసినారు కదా! ఇవన్నీ ఖర్జూరపు చెట్లున్నాయి. ఇక్కడుంటే అంతా పొలాలు, పంటలు, ఆకుకూరలు అన్నీ పెడతారు ఇక్కడ వాళ్ళు. అయితే మేమైతే ఇంక చూసినారు కదా! అక్కడ పొలం కూడా ఉంది చూడండి. ఆకుకూరలన్నీ ఏసినారు. ఇంగంతా చూసి అంతా ఎడారి. ఎక్కడ చూసినా కూడా ఖర్జూరపు చెట్లు కనబడుతున్నాయి. ఇంగైతేనే చూసినారు కదా! కొంతమంది ఇల్లు అట్ట కట్టుకుంటున్నారు. ఈ చెట్లయితే రేగి చెట్లు. అవే పెద్ద పెద్దగా ఉంటాయి కదా రేగి చెట్లు అవి. ఇవి చూసినారు కదా జొన్న ముక్కలుగా. ఇక్కడ చేపలున్నాయి. చేపలు పెంచుతున్నారు ఇక్కడ ఈ సైడు. ఇది కూడా ఊరు బయటే ఉంది. నేనైతే అక్కడ జొన్న అంతా అంటే అవి జొన్న కాదు, ఇవి జమ్ము జమ్ము కర్రలవి. కువైట్లో ఇట్లున్నాయి అవి. కానీ మన ఇండియా సైడ్ వేరేగా ఉంటాయి. ఇవి ఎదురులాగా ఉన్నాయి. అది జమ్మే అది కూడా. అయితేనా నేను దాన్నైతే ఇంక వీడియో తీశాను. అది అక్కడ కనబడుతుంది. అదే మా బావ వాళ్ళ ఇల్లు. అంటే కొడుకులు 7 మంది ఉన్న వాళ్ళకందరికి కూడా ఇచ్చినారు. అవి పైపులు చూసినారు కదా! అవి దేనికో కాదు. ఇక్కడ అవే పంటలు పెడతారు ఈళ్ళు. మా కువైట్ వాళ్ళు. చూసినారు కదా! అక్కడ కూడా ఉంది ఆ పంటది, ఆకుకూర అది. ఇంకైతే చూసినారు కదా! మేమైతే ఇంటికొచ్చేసినాము ఊరు బయటకి. నేనైతే బయటకొచ్చి అంతా చూసినారు కదా! అంతా ప్లేస్ అంతా చూపిస్తున్నాను. అంతా మొత్తం చూసి అంతా ఇసుకే. ఇంకైతే కువైట్ పిల్లోళ్ళైతే ఇంట్లోకి రాగానే బయటకొచ్చేసి ఆడుకుంటున్నారు ఆళ్ళు. చూసినారు కదా! అంతా ఇసుకే చూసి అంతా ఇసుకే ప్రదేశమే. మేము కూడా బాగా ఉంటే ఇక్కడ ఇసుకలోకొచ్చి నేనైతే వీడియో తీశాను. అక్కడ చూసినారు కదా ఖర్జూర చెట్లు. ఇవి ఈ సీజన్‌లో కాయవు. ఇంకా ఎండాకాలంలో కాస్తాయేమో ఖర్జూరపు కాయలు. నేనైతే మా నాతో పాటు ఉన్న ఆమెకి, ఫిలిపిన్ ఆమెకి ఇచ్చాను. నేనైతే వెళ్ళాను పిల్లలతో పాటి. వెళ్తే అక్కడ ఉన్నాయి చూడు నల్లగా లైన్‌గా. అవైతే పైపులు. ఎందుకంటే వీళ్ళు పొలాలు పెట్టినప్పుడు ఆ పైపుల్లో నుంచి నీళ్ళు వదులుతారనమాట. అవి పైపులు నేను చూశాను. అయితేనా నేనైతే చాలా బాగా హ్యాపీగా కూడా చేశాను. నాకు కూడా బాగా ప్రశాంతంగా అనిపించింది నాకే ఇక్కడ ప్లేసు. కానీ అంతా ఎండ లేదు. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. అది చూసినారు కదా! అంత మబ్బుగా ఉంది. మాడమంతా మబ్బుగా కమ్ముకొని ఉంది. నేనైతే అట్లా వెళ్ళేసి మళ్ళీ వచ్చాను. అక్కడంతా తీద్దాం వీడియో అని చెప్పేసి. చూసినారు కదా! కింద అంతా వైర్లు. అవే పొలాలకు వైర్లు పెట్టారు. ఇవైతే ఏంటో బొక్కలు పెట్టుకున్నాయి. పందికొక్కులేమో నాకు తెలీదు. మరి చూసినారు కదా! పెద్ద పెద్ద బొక్కలున్నాయి ఇసుకలో. ఇంకైతే చీమలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా నాకు ఇండియాలో ఉన్నట్లుగా ఉన్నది. అయితే నాకు చాలా మస్తుగా అనిపించింది. అయితేనా చూసినారు కదా! అంత పైపులు లాగేసినారు. అక్కడ ఉండేది ఒక బోర్ ఉంది అక్కడ. అక్కడి నుంచి వస్తున్నారు కదా పిల్లలు. అక్కడ చేపలు ఉన్నాయంట. నేను అక్కడ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. అది పంటలు ఇవి పంట పెట్టారు. అంటే ఆకుకూరలు వేసినారు. అక్కడ పచ్చగా కనబడుతుంది చూడు, అది ఆకుకూరలు. అక్కడ చూసినారు కదా అవి చేపలు. చేపలు అక్కడ పెంచుతున్నారంట చేపలు. నేనైతే అట్లే వెళ్ళాను. వెళ్తే ఇక్కడంతా వైర్లు అన్నీ ఉన్నాయి. తీగలు లాగినారు కమ్మీలకు. అంటే పంటలు వేసినాక వీళ్ళకి కరెంటు కూడా పెడతారేమో. అయితే ఇక్కడ వర్షం పడి నీళ్ళు నిలిచిపోయి బాగా ఇక్కడ ఇట్లా అయిపోయింది. నాకైతే
ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎడారిలో కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది. ఇండియాలో ఉన్నట్లుగా గడిపేశాను. ఇక్కడైతే నేను మా ఇంటికాడ మా అమ్మోళ్ళ ఇంటికాడైతే అలాంటి పూల చెట్లుంటాయి. చూ చూసినారు కదా, అవి అడవి చామంతి చెట్లు అనుకుంటా. ఈ ఎడారిలో ఎక్కువగా అవి ఉంటాయి. అవి చూసినారు కదా, అడవి చామంతి చెట్లు పచ్చగా. చూడండి, నేను అదే మళ్ళీ ఇవి చూపించడానికే వచ్చాను దగ్గరికి. ఇవి అడవి చామంతి చెట్లు అంటారు మా సైడ్ అయితే. ఇంకా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా? నా వీడియోలు చూడక నేనైతే వీడియోలు పెడతా. నాకైతే యూట్యూబ్ విషయంలో నాకేమి డబ్బులు వచ్చినా రాకపోయినా నేను పెడతాను. నేనేమి ఎవరు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా నేను పెడతాను. ఆ పైన దేవుడు ఉన్నాడు. చూసినారు కదా, ఇక్కడైతే ఇవి ఖర్జూరపు చెట్లు. నేను దగ్గరికి వచ్చాను. ఇంకా రేకులు అయితేనా వీళ్ళు ఇక్కడ షెడ్లు వేసుకుంటారు. షెడ్లు వేసుకోవడానికేమో కొత్త వెతకచ్చి వేసినారు. ఇంకైతేనా చూసినారు కదా, అక్కడంతా ఇసుకే రోడ్డు అంతా షెడ్లు వేసుకోవడానికి అన్నీ వేసుకున్నారు. ఇంకా పైపులు నల్లగా ఉన్నాయి చూడు, అవి కూడా